నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ప్రచారంలో కూడా వేగం పెరిగింది. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరును పెంచారు. బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని పోటీకి దించింది. ఇక బీజేపీ పార్టీ బుధవారం తమ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తన బలాన్ని, ప్రజాదరణను నిరూపించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలిచి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరోసారి సత్తా చాటాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు నెలకొంది. ఈ ఎన్నిక కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకోవటానికి మాత్రమే పరిమితం కావటం లేదు. ఇది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజా తీర్పుగా నిలవనుంది. ప్రభుత్వ పాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలు, సానుభూతి ఇవన్నీ ఉప ఎన్నికను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీల పథకాల అమలు వేగంపై కూడా ప్రజల్లో ఉన్న సంతృప్తి లేదా అసంతృప్తి ఓటింగ్పై స్పష్టమైన ప్రభావాన్ని చూపవచ్చని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మౌలిక వసతులు, ట్రాఫిక్ భద్రత వంటి స్థానిక సమస్యలు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కలగలిసిన ప్రాంతం కావటం వల్ల అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట, గతంలో చేసిన పనులు ఎన్నికల ఫలితంపై భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వంతో రాజకీయ వేడి మరింత తారాస్థాయికి చేరింది. 3 ప్రధాన పార్టీలు ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో పావుల్ని కదుపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం మంచి రోజు కావడంతో నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. భారీ ర్యాలీతో నామినేషన్ పత్రాల్ని సమర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నవీన్ యాదవ్ 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఇదే సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు టికెట్ దక్కలేదు. ఉప ఎన్నిక రావడంతో టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీతకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే సెగ్మెంట్ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని మాగంటి గోపీనాథ్ అందుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కు కంచుకోటగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ మారింది అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత సైతం అదే స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ సైతం సై అంటోంది. అభ్యర్థిపై పెద్ద కసరత్తే చేసిన ఆ పార్టీ లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది. లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ హైకమాండ్ మళ్లీ దీపక్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి ఓడిపోవడంతో ఆ సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్దేశం చేయనుంది. కాంగ్రెస్ గెలిస్తే అది ప్రభుత్వానికి మరింత బలాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అదే బీఆర్ఎస్ తిరిగి ఆ స్థానాన్ని గెలుచుకుంటే అది అధికార పార్టీకి ఒక హెచ్చరికగా మారుతుంది. రాష్ట్రంలో తమ బలాన్ని మళ్లీ నిరూపించుకున్నట్లు అవుతుంది. ఒకవేళ బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో 3వ శక్తిగా తమ ఉనికిని బలంగా చాటుకున్నట్లు అవుతుంది. ఈ త్రిముఖ పోరు ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆసక్తి, ఉత్కంఠ ఇప్పుడు రాష్ట్రమంతటా నెలకొంది.